హిందూ పంచాంగం ప్రకారం మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సాధారణంగా చంద్రగ్రహణం ప్రారంభం కావడానికి 9 గంటల ముందే సూతక కాలం కూడా ప్రారంభమవుతుంది. అయితే ఈసారి భారతదేశంలో చంద్రగ్రహణ ప్రభావం కనిపించే పరిస్థితి లేదు. అయినప్పటికీ చంద్రగ్రహణం వేళ ఎటువంటి శుభకార్యాలకు చేయడానికి ఎవరూ ముందుకు రారు. చంద్రగ్రహణం పట్టిన సమయాన్ని సూతక కాలంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ సమయంలో కొన్ని చేయవలసిన పనులు చేస్తే శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా దాన ధర్మాలు చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయని చెప్తున్నారు. రాసుల వారీగా కొన్ని పరిహారాలను పాటిస్తే అంతా మంచి జరుగుతుందని, రాజయోగాలు కలుగుతాయని చెప్తున్నారు. మేషరాశి వారు చంద్రగ్రహణం సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసి గోధుమలు, పప్పు, ఎర్రని పువ్వులు, చందనం తదితర వాటిని దానం చేస్తే గ్రహణ దోషం రాకుండా ఉంటుందని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయని అంటున్నారు. వృషభ రాశి వారు చంద్రగ్రహణ కాలంలో శ్రీ సూక్త పారాయణం చేసి తెల్లటి పదార్థాలను, వస్తువులను, దుస్తులను దానం చేస్తే పురోగతి లభిస్తుందని చెప్తున్నారు. మిథున రాశి వారు చంద్రగ్రహణ సమయంలో ఇష్టదేవత పారాయణం చేసి దుర్గాదేవికి పండ్లను సమర్పించి గ్రహణ కాలంలో గోమాతకు పచ్చిగడ్డిని తినిపిస్తే మంచి జరుగుతుందని చెప్తున్నారు. కూరగాయలు, పండ్లు, పూలు, బట్టలు తదితరాలను దానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. కర్కాటక రాశి ఈ రాశి వారు చంద్రగ్రహణ కాలంలో అన్నం, పాలు, నెయ్యి, కర్పూరం, తెల్లని పువ్వులు, ముత్యాలు తదితరాలను దానం చేస్తే జీవితంలో పురోగతి వస్తుందని అంటున్నారు. సింహరాశి చంద్రగ్రహణ సమయంలో ఆదిత్య స్తోత్రాన్ని పఠించి ఓం సూర్య నారాయణ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి గ్రహణ సమయంలో గోధుమలు, ఆవ నూనె, ఎర్రని వస్త్రాలను రామమందిరంలో దానం చేస్తే మంచిదని చెప్తున్నారు. కన్యారాశి ఈ రాశివారు చంద్రగ్రహణ కాలంలో శ్రీ గణేశ చాలీసాను పఠించి రామమందిరంలో నెయ్యి, కర్పూరం, జీడిపప్పు, కూరగాయలు, పండ్లు, పూలు దానం చేస్తే మంచిదని, దీనివల్ల వ్యాపార వృద్ధి జరుగుతుందని చెప్తున్నారు. తులారాశి వారు చంద్రగ్రహణ సమయంలో కర్పూరం, పంచదార, నెయ్యి, కూరగాయలు, పండ్లు, పూలు, వస్త్రాలు, గోధుమలు దానం చేస్తే మంచిదని, దీనివల్ల సమాజంలో గౌరవం పెరుగుతుందని చెప్తున్నారు. వృశ్చిక రాశి వారు చంద్రగ్రహణ సమయంలో సుందరకాండ పారాయణం చేస్తే మంచిదని, గ్రహణ కాలంలో పేదలకు గుమ్మడికాయ, బెల్లం, ఎర్రని పువ్వులు, ఎర్రని వస్త్రాలు, కందిపప్పు వంటివి దానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయి. ధనస్సు రాశి వారు చంద్రగ్రహణం వేళ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాటించాలని, పసుపు రంగులో ఉండే పండ్లు, పువ్వులు, నెయ్యి, గోధుమలు, ఉప్పు, పంచదార, ఆహార ధాన్యాలు తదితర వాటిని దానం చేస్తే మంచిదని చెప్తున్నారు. మకర రాశి వారు చంద్రగ్రహణ సమయంలో శని చాలీసా పఠించాలని, ఈ సమయంలో నల్లని దుస్తులు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని, జీవితంలో పురోగతి వస్తుందని చెప్తున్నారు. కుంభరాశి వారు చంద్రగ్రహణ కాలంలో శని చాలీసా లేదా హనుమాన్ చాలీసా పఠించాలని, చంద్రగ్రహణం తర్వాత బియ్యం, గోధుమలు, ఉప్పు, పంచదార, పండ్లు, పువ్వులు, బట్టలు పంపిణీ చేయాలని చెప్తున్నారు. మీనరాశి వారు చంద్రగ్రహణ సమయంలో విష్ణు చాలీసా లేదా రామాయణ, మహాభారతాలను చదవాలని, పసుపు రంగులో ఉండే పదార్థాలు, పువ్వులు, బట్టలు దానం చేయాలని, ఇలా చేస్తే సంపద పెరుగుతుందని చెప్తున్నారు. హాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. హాయ్ అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ JKTV. అందరికీ నమస్కారం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ JKTV.